యేసు క్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు సెలవిచ్చి చక్కగా ఆయన మాట్లాడిన మాట, ఒక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయడని చెప్పెను. మీరు దీనిని తీసుకొని మీలో మీరు పంచుకొనుడి అన్నాడు. మీలో మీరు పంచుకొనుడి. పంచుకోవలసినటువంటి విధం, దేవుని యొక్క శరీరం అని మనం పంచుకోవాలి. మనకు బాగా తెలుసు, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి దయచేసి, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. అక్కడి నుండి దాని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును అకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. అకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఆ తర్వాత అక్కడి నుండి దాన్ని తోడుకొని వచ్చి ఏం చేస్తానన్నాడు? ద్రాక్ష చెట్లను మనకి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం మనకు నిరీక్షణ కలిగించే జీవితం. అకోరు లోయ అంటే శ్రమ కలిగినటువంటి జీవితం. అకోరు అనేది మనకు తెలుసు. అకోరు లోయలో ఏం జరిగింది? అకోరు లోయలో ఏం జరిగింది? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. ఒక్క నిమిషం. ఎవరిని కొట్టారు రాళ్లతో? ఆకాను. చూడండి దయచేసి, ఒక మాట ఇక్కడ ఆకాన్ అంటాడు, చాలా చక్కగా మాట్లాడతాడు. 20 వచనం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజం, వాస్తవం, నేను ఒప్పుకుంటున్నాను. దాక్కోలేరు ఎవరు కూడా, ఎవరు దాచుకోలేరు. అందుకే పశ్చాత్తాపడాలి. మనం చేసిన ప్రతి చీకటి ప్రభావం నుంచి మనము వెలుతురులోనికి రావాలి అంటే పశ్చాత్తాపమే మార్గం. ఆకాను ఒప్పుకుంటున్నాడు, దేవునికి విరోధముగా నేను పాపము చేసి తిని. కాబట్టి ఇప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి. వాస్తవానికి చేసిన పాపాన్ని బట్టి ఎంతోమంది ఇజ్రాయేలీయులు చనిపోయారు, యుద్ధంలో ఓడిపోయారు.
ఎంతో ప్రాణ నష్టం అయిపోయింది. కానీ యెహోషువ మరియు తదితరులందరూ కూడా దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చాడు. ఏమని? మీలో ఒకడు పాపము చేశాడు, పరిశీలించు అన్నాడు. అనగానే యెహోషువ గోత్రము ప్రకారము ఒక్కొక్కరిని విమర్శించినప్పుడు ఆకాను దగ్గరికి వచ్చాడు. ఆకాను అన్నాడు, నేను మాత్రము దేవునికి విరోధముగా పాపము చేశాను. ఇది వాస్తవమే. ఏం చేశాడు ఆయన? ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 10 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఏమాత్రమిక క్షమించాడు. చెప్తున్నాడు దేవుడు, ఏది కూడా ఆశించకూడదు ఆ దేశంలో అన్నాడు. ఎంత బంగారు కావాలంటే ఇవ్వలేడు దేవుడు, ఎంతైనా ఇస్తాడు. కానీ పరిస్థితి ఏమైపోయింది? దాటిపోయింది. గనుక 26లో ఏమంటున్నాడు ఇక్కడ? వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి అక్కోరు లోయ అని అర్థము. అక్కోరు లోయ అని పేరు. అక్కోరు అనగా కింద ఫుట్ నోట్లో ఇచ్చాడు, బాధలోయ. అక్కోరు అంటే బాధ, బాధపడవలసినటువంటి స్థితి. బాధ నుంచి విడిపించగలిగినటువంటి దేవుడు. మనం ముందు చదివాం, నీవు బాధపడటం, నీవు కష్టపడటం, నీవు ఏడ్చటము, నీవు ఇబ్బంది పడటము నాకు ఇష్టం లేదు. నిన్ను విడిపించాలనే ఆశ. కానీ సైన్యములో జరిగినటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితి అందరికీ తెలియదు కనుక దేవుడు బయట పెట్టాడు. అందరికీ తెలియాలి కాబట్టి, అందరు తెలుసుకోవాలి కాబట్టి, పరిశుద్ధతను అపేక్షించాలి కాబట్టి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ అక్కోరు లోయను ఏం చేశాడు? దేవుడు మార్చేశాడు. దేనిగా మార్చాడు? నిరీక్షణ లోయగా మార్చేశాడు. దాన్ని అక్కోరు లోయ, అది బాధాకరమైనటువంటి లోయ, కానీ దాన్ని ఏం చేశాడు? నిరీక్షణ ద్వారం చేసేసాడు. అక్కడి నుంచి మానవుడు నిరీక్షించటం ప్రారంభించాడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయనతో మనం పరిశుద్ధంగా ఉండాలి, ఆయనలో మనం జీవించాలి, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఇది నిరీక్షణ. అక్కడొచ్చింది నిరీక్షణ. అట్టి నిరీక్షణను కలిగి ఉండటంలో దేవుడు తన ఉద్దేశాన్ని మన పట్ల నెరవేర్చడానికి తన ప్రియకుమారుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. పంపిన తన ఉద్దేశం ఏంటిది అంటే, చాలా చక్కగా ఇప్పుడే మనం చదివాం లూకాసు వార్త విషయంలో. అంటున్నాడు, మీ కొరకు చెందింపబడుచున్న నా రక్తము, మీ కొరకు విరవబడినటువంటి నా శరీరము అన్నాడు. మీ కొరకు ఇయ్యబడుచున్నటువంటి నా శరీరము విరిచి ఇచ్చాడు. ఆ తర్వాత చిందించి మన కొరకు ఇచ్చాడు. మీకోసం ఇచ్చాను, ఇక మీదట నేను త్రాగను తినను, అంతవరకు మళ్ళీ వచ్చేంత వరకు. కానీ మీరు దీన్ని ఏం చేసుకోవాలి? ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. నిరీక్షణ కలిగి ఉండండి. జ్ఞాపకం చేసుకోవటం, నిరీక్షించటం. గనుక అక్కోరు లోయను ఏం చేశాడు దేవుడు అంటే, చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి దయచేసి ఒక మాట అక్కడుంది. ఏమంటాడంటే, అక్కోరు లోయను హోషేయ 2వ అధ్యాయంలోనే, హోషేయ 2వ అధ్యాయం
15 చదువు. కరెక్ట్, నిరీక్షణ 15 వచనం. అక్కడి నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనెత్తును. అక్కోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను, నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఆ తర్వాత ఇంకొక మాట ఎక్కడుంది అది? చూడండి దయచేసి ఒక మాట. యెషయా గ్రంథం 65:10. యెషయా గ్రంథం 65:10. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును, అకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. ఎంత గొప్ప విషయం! అక్కడ ఏమిస్తున్నాడు అంటాడు, విశ్రాంతినిస్తున్నాడు. అక్కడ విశ్రాంతినివ్వటానికి ఇష్టపడ్డాడు. అక్కోరు లోయలో షారోనులో గొర్రెలకు మేతనిస్తూ ఉన్నాడు. షారోను గొర్రెల మేత భూమి యగును. ఏమిటిది? అక్కోరు లోయ. పశువులు తినే గడ్డి అక్కడ మొలుస్తూ ఉంది. అది పశువులకు మేతగా ఉంది, విశ్రాంతి స్థలముగా ఉంది. దేవుడు దాన్ని ఏం చేశాడు? విశ్రాంతి స్థలముగా మార్చేశాడు. కాబట్టి దేవుని యొక్క మహా గొప్ప తన యొక్క ఆలోచన నిజంగా ఉన్నతమైనటువంటిది. ఇజ్రాయేలీలను 40 సంవత్సరాలు నడిపించాడు. 40 సంవత్సరాలు. వాళ్ళు ఏమన్నా ఇంకా తెలుసుకుంటారు అని. మాకన్నీ తెలుసులే అంటున్నారు వీళ్ళంతా. ఈరోజు కూడా చాలామంది చాలా సంఘాల్లో మాకన్నీ తెలుసు అంటున్నారు, కానీ నడకలేదు. అందరూ నేర్పరులైపోయినారు, నేర్చుకునేవాడు లేడు. కానీ యేసుప్రభు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చి నేర్చుకో, నా దగ్గరికి వచ్చి నేర్చుకో అంటూ ఉన్నాడు. నేర్చుకోవడానికి ఇష్టపడనులే. చిన్నతనంగా ఉంది. మందిరానికి రావాలంటే చిన్నతనం, గుడికి వచ్చి కింద కూర్చుంటే చిన్నతనం, బాస్లాగా ఉండాలా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నిరీక్షణ కలిగినటువంటి జీవితం కావాలి, నిరీక్షణతో కూడినటువంటి జీవితం కావాలి. చూడండి దయచేసి ఎలా ఉంటుంది నిరీక్షణ, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమా 12:12, రోమా పత్రిక 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఇది నిరీక్షణ. ప్రార్థనలో పట్టుదల కలిగినటువంటి వారుగా, నిరీక్షణలో సంతోషము, శ్రమలో ఓర్పు. అట్టి నిరీక్షణకు ఆస్పదమైనటువంటిది ఆకాను జీవితం. అక్కోరు లోయ. నిరీక్షించాడు, నిరీక్షణకు ద్వారంగా చేశాడు దేవుడు. ఆ మార్గ మధ్యంలో అక్కోరు లోయ వచ్చింది. ఇజ్రాయేలుడు ఐగుప్తు నుంచి కనాను వెళ్ళే మార్గంలో లోయ. నిరీక్షణ కలిగించాడు దేవుడు. నీకు అలాంటి బంగారు, అలాంటి వెండి, అలాంటి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఇవన్నీ కూడా నీకు ఇవ్వాలని నిరీక్షించటానికి ఆ మార్గాన్ని నడిపించాడు దేవుడు. ఎక్కడికి? కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి. అట్టి నిరీక్షణ మనము కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడినటువంటి వాడై ఏం చేశాడు? ఆయన చాలా చక్కగా ఇప్పుడు మనతో మాట్లాడాడు లూకాసు వార్త ద్వారా.
ఏమంటాడు, ఇక మీదట నేను మళ్ళీ ఇక దీన్ని తినను, కానీ మీరు మాత్రం ఏం చేయాలి, ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి అన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి, దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు కొనసాగాలి. నిరీక్షణతో ముందుకు సాగాలి. నిరీక్షించవలసినటువంటి జీవితం మీది. అందుకే ఆయన అంటాడు, ఇదిగో నన్ను అప్పగించువాడు వస్తున్నాడు, ఇదిగో ఈ గిన్నె మీ కొరకు చెందింపబడుచున్న నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. కాబట్టి శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించాలన్నటువంటి నిరీక్షణ నాకు ఉంది. కాబట్టి ఇది చేస్తున్నాను. గనుక దీన్ని తీసుకోవటం వల్ల మీరు నిరీక్షించేవారుగా రాజ్యానికి వారసులు కావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆ గిన్నె ఇవ్వటంలోనూ గిన్నె తీసుకోవటంలోనూ మధ్యలో ఏముంది, కృతజ్ఞతాస్తుతి ఉంది. కృతజ్ఞతాస్తుతి. అట్టి కృతజ్ఞత కలిగినటువంటి జీవితం మనం అనుభవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దాన్ని అనుభవించడానికి ఏం కావాలి మరి మనకు? ఇప్పుడు ఒక మాట చదివాం, 12:12లో ఏమంటున్నాడు, నిరీక్షణ గలవారై, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగినటువంటి వారై ఉండాలి అంటున్నాడు. ఎల్లప్పుడూ పట్టుదల కావాలి. ఎప్పుడు మనం సెల్లులో మునిగిపోతా అంటాం, ప్రార్థనలో ఉండం. ఏది గొప్పతనమో ఒక్కసారి ఆలోచించండి, ఏది మంచిదో ఒకసారి ఆలోచించండి. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. సో మనం ఎలా ఉందాం? అందుకని దావీదు మహారాజు ఒక మాట అంటాడు చూడండి, 119వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 74 చదువుదాం. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నిరీక్షిస్తున్నాడు ఎవరు? దావీదు మహారాజు. మనం నిరీక్షణ మనకు లేదు. మనది ఎక్కడుంది? లోకంలో ఉంది. లోక ఆలోచనలోనే మన నిరీక్షణ, దేవుని వైపు లేదు. దేవుని వైపు చూడండి దయచేసి. ఆ దేవాది దేవుడు నిజంగా భయంకరమైనటువంటి స్థలాలకు నన్ను నడిపించాడు. భయంకరమైన స్థలాలు, ఎంతోమంది చేతులు ఎత్తేసే స్థలాలు అవి, నేను పోలేనని. ఆ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుతూ వెళ్ళటంలో దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అలాంటి పరిస్థితులు, అలాంటి స్థలాలలో. అందుకే ఇక్కడ అంటాడు, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. నీ యందు భయభక్తులు గలవారు. వాస్తవానికి ఏ గూటి పక్షి ఆ గూటికి వెళ్తుంది అంటారు. తాగేవానికి తాగేవాడు దొరుకుతాడు. వాడు సిగరెట్ తాగుతాడో సారాయి తాగుతాడో. వ్యభిచారికి వ్యభిచారి దొరుకుతాడు. అది వాళ్ళని నిరీక్షణ. నిజంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగినట్లయితే, దేవుని భయం మనలో ఉంటే, దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయన మనకు దొరుకుతాడు. అందుకే ఇక్కడ అన్నాడు, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కాబట్టి నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూస్తే మాత్రము సంతోషిస్తారు. మిగతా వాళ్ళు ఏడుస్తారు, మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు, హేళన చేస్తారు. ఈరోజు అదే జరుగుతూ ఉంది. కాబట్టి మనం సిద్ధపడదాం. ఆయన సన్నిధి చేరడానికి సిద్ధపడేది నేర్చుకుందాం. ఆయన రాజ్యానికి మనం సిద్ధపడదాం. దేవుని యొక్క ఉద్దేశం ఇది. గనుక మనకు కావాల్సింది ఏంటిది? ఏం కావాలి మరి మనకు?
చూడండి ఒక మాట ఏమంటాడు ఇక్కడ, రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఇలాగుండునని నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. 75 ఏండ్లలో చెప్పాడు దేవుడు, నీకు సంతానం ఉంది అన్నాడు, నీకు కొడుకునిస్తాను, నీ జనాన్ని అభివృద్ధి చేస్తాను అన్నాడు. ఎన్నేళ్ళు వేచి ఉన్నాడు? 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు. 24 సంవత్సరాలు. ఇంకేమిస్తాడులే అనుకున్నాడా? అనుకోలే. ఇక నాకు బహుశా ఇక నాకు కొడుకు నా దత్త ఈయనేనేమో అనుకున్నాడు. ఎవరిని? ఎలియాజర్ను. కాదు కాదు. మళ్ళీ ఇస్మాయిల్ పుడితే అనుకున్నాడు, ఇస్మాయిలేనేమో అనుకున్నాడు. కాదు కాదు, వాగ్దాన పుత్రుడున్నాడు నీకు. ఎవరు? ఇస్సాకు. నీ జనాన్ని ఇసుక రేణువుల వల్ల చేస్తాడన్నాడు. ఈరోజు నిజంగా ఆ దేశము, ఆ జనము ప్రపంచమంతా వ్యాపించి ఉంది. మనకే తెలియదు మన దేశంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళు. ఇప్పుడిప్పుడు అక్కడక్కడ బయటపడతా ఉన్నాయి. మొన్న అక్కడ జరిగిన సంఘటన అస్సాం దగ్గర ఏందేది, మణిపూర్, అంత వాళ్ళేనట, ఇజ్రాయేలీలే. గుంటూరులో ఒక గ్రామం అంతా ఉందట. ఎంతోమంది గుజరాత్లో ఉన్నారట, ఎంతోమంది కేరళలో ఉన్నారట. ఇక ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇట్లా దేశమంతా ఉన్నారు, ప్రపంచమంతా ఉన్నారు వాళ్ళు. దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుని ఉద్దేశం చాలా గొప్పది. అందుకే అంటాడు, ఆస్కారం లేదు అసలు, అనుకునేదానికి వీలు లేదు అసలు, అసలు అవుతుందా అని నమ్మకం లేదు. నిరీక్షణ లేని సమయంలో, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణ కలిగి నమ్మాడు. నమ్ముట నీ వశమైతే సమస్తము సాధ్యమే. మనం కూడా నమ్మేది నేర్చుకుందాం, నిరీక్షణ కలిగి ఉందాం. నిరీక్షణకు అవసరమైనటువంటి పని ఏంటిది అంటే చాలా స్పష్టంగా యోహాను భక్తుడు ఒక మాట అంటాడు. చూడండి దయచేసి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకోను. ఈ నిరీక్షణ కావాలి, పవిత్రత కావాలి. ఆయన శరీరాన్ని తినాలి, పవిత్రత కావాలి. ఆయన రక్తాన్ని త్రాగాలి, పవిత్రత కావాలి. లోపల ఎన్నో పెట్టుకొని కుళ్ళులన్నీ ఏం ప్రయోజనం? అనారోగ్యాలకు గురైపోతూ ఉంటాం. పవిత్రత కావాలి మనకు. అట్టి పరిశుద్ధతను మనము అనుభవిస్తే మనము ధన్యులవుతాం. దానికి కావాల్సింది ఏంటిది అంటే, ప్రసంగి ఒక మాట అంటాడు. చూడండి దయచేసి, ప్రసంగి 7:8. ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనము. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఏదెందో మనలో చూసుకోవాలి, ఒకసారి పరీక్షించుకోవాలా. ప్రభువు మన ముందు ఉండాలా. ఆరంభం ఎల్లప్పుడూ, అంతం ఆయనే. అల్ఫయు నేనే, ఓమెగయు నేనే, ఆదియు నేనే, అంతము నేనే.
కాబట్టి దాన్ని అనుభవించటానికి ఏం కావాలన్నాడు ఇక్కడ? శాంతము గలవాడు శ్రేష్ఠుడు. అహంకారం ఉండకూడదు మనకు. ఈరోజు ఎంతోమంది గర్విస్తూ ఉంటారు. బైబిల్ చేతిలో ఉంటుంది, పేర్లు మత్తయ్య, మార్కు, యోహాన్ అని పెట్టుకుంటారు. క్రిస్టియన్ అని చెప్పుకుంటారు. అహంకారం కలిగి ఉంటారు. ఏం ప్రయోజనం? విధేయత ఉందా? ఆకర్షణ ఉందా? కాబట్టి సిద్ధపడాలి. మనం ప్రభు కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణకు ఆధారం లేని సమయంలో నిరీక్షించాడు, నమ్మాడు దేవుని. మనకైతే ఆధారం ఉంది. ఇప్పుడు మన ప్రభు మృతులను జయించాడు, మన ప్రభు సిలువను గెలిచాడు, మన ప్రభు సైతాన్ని ఓడించాడు, మన ప్రభు లోకాన్ని జయించాడు, పాపాన్ని పాతిపెట్టాడు. అట్టి మన దేవుడు ఉండగా నిరీక్షణ మనకు లేకుంటే ఇంకెవరికి? సిద్ధపడదాం. అప్పుడే మనం ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులము, అర్హత కలిగిన వారము. వాటిని బట్టి మనం ముందుకు సాగాలి. గనుక మనం ఎల్లప్పుడూ కూడా నిరీక్షించే వారంగా ఉండాలి. ప్రభు కొరకు సిద్ధపడిన వారంగా ఉండాలి. ప్రభు యొక్క రాజ్యంలో మనము ప్రవేశించే వారముగా ఉండాలి. ఆయన నామాన్ని బట్టి మనము హింసించబడుతూ ఉన్నాం. వాస్తవం. చాలా చక్కగా చెప్పాడు దేవుడు ఆ మాటలో. ఆయన నామాన్ని బట్టి మనం ద్వేషించబడుతూ ఉన్నాం. వాస్తవం. కానీ ఏం కావాలి ఇప్పుడు? అందులో ఓర్పు కావాలా? ఓర్పు సహనం కావాలా? చాలా చక్కగా చెప్పాడు వాక్యంలో. నా నిమిత్తము జనులు మిమ్మను హింసించి నిందించి అంటాడు. మత్తయి సువార్త 5లో 11-12 వచనాలు మనం గమనిస్తే, నా నిమిత్తము మీరు దూషించబడాలి, హింసింపబడాలి, అప్పుడు మీరు అంటాడు. ధన్యులు, అప్పుడు మీరు ఆశ్రయించబడిన వారు, అప్పుడు మీరు పరలోకపు వాసులు. కాబట్టి దానికి మనకేం కావాలి? ఓర్పు కావాలి. అప్పుడు నిజంగా మనము హింస అయినా, బాధ అయినా, నష్టమైన, కష్టమైన భరించిన వారముగా, ప్రభు కొరకు ఎదురుచూసే వారముగా, ఆయన మనకు ఇచ్చినటువంటి జ్ఞాపకార్థ సూచనను అనుభవించే వారముగా. అది అనుభవం. తినడం తాగడం కాదు, ఆ జ్ఞాపకం, అట్టి అనుభవం. అందుకే అంటాడు, మనము రొట్టె తింటున్నాము అంటే శరీరంలో పాలు పొందిన వారము, ద్రాక్షారసం త్రాగుతున్నాము అంటే ఆయన రక్తంలో పాలు పొందిన వారము. ఆయన శరీరాన్ని విరిచాడు మన కొరకు, రక్తాన్ని కార్చాడు. నీ శరీరం గాయపరచబడుతూ ఉందా? నువ్వు రక్తం కారుస్తూ ఉన్నావా? జ్ఞాపం చేసుకో. అలా లేకుండా స్టైల్గా ఉండి మనము అది తినడం తాగడం చేసుకుంటూ మన పనులలో మనం ఉంటే నీళ్ళలో మునిగి తేలలేమంటే మాత్రము పరలోకమైతే మనం వెళ్ళలేం. ఆయన కొరకు ఆయన శరీరాన్ని బట్టి, ఆయన రక్తమును బట్టి మనం నడిచే వారంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అట్టి మహాకృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.